శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఓం ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సభాయే నమః. ఆగస్టు 16వ తారీఖు నుంచి రవి సంక్రమణ అనేటువంటి సింహరాశి యుక్తంలోకి ప్రారంభమవుతుంది. అంటే సింహలగ్నంలోకి రవి ప్రవేశిస్తున్నాడు. ఈ ప్రవేశం అనేటువంటిది ఆగస్టు 16 నుంచి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ 19 వరకు కూడా రవి సింహలగ్నంలోకి రావడం, దీనివల్ల జరిగేటువంటి మార్పులు కానీ, ద్వాదశ రాశుల వారికి కలిగేటువంటి అద్భుత అవకాశాలు కానీ, లేకపోతే ఆర్థికంగా నిలబడ్డానికి రవి ఏ విధంగా సహకరిస్తాడేమో అనేటువంటి విషయాలు, అంతేకాకుండా ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు, ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయా లేవా, ఒకవేళ స్థిరాస్తులు కొనే అదృష్టం ఉందా లేదా, విదేశ ప్రయాణం చేయడానికి రవి ఎంతవరకు దోహదం చేస్తున్నాడు అనేటువంటి వివరణ క్షుప్తంగా విశదీకరించి ఆగస్టు 16వ తారీఖు నుండి సెప్టెంబర్ 19 వరకు జరిగేటువంటి ద్వాదశ రాసుల్లోని మార్పుల్ని, అందులో మనము ఆచరించవలసినటువంటి నియమాలు, ఇందులోనే ఏదన్నా సమస్య నుంచి ఎప్పటి వరకు పీడిస్తున్న సమస్యను ఈ సమయంలో అన్న గట్టెక్కడానికి ఏ దేవతారాధన మనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది. ఈ ద్వాదశ రాశుల వారికి కూడా సింహలగ్నంలోకి రవి సంక్రమించిన తర్వాత దీర్ఘమైనటువంటి రోగాలు ఏమన్నా ఉన్నాయా, అటువంటి రోగాలు ఉంటే కనుక నివారణ ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని, ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవసరమైనటువంటి అవకాశాలు కలగడానికి ఏ విధమైన మంత్రోచ్చారణ చేసుకోవాలి, ఏ సమస్యకు ఏ పరిష్కారం లభిస్తుంది అనేటువంటి వివరణ అంతటినీ కూడా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు 16వ తారీఖు నుండి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ 19 వరకు కూడా మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఈ రవి సంక్రమణ అనేటువంటిది మీకు చెప్పేటువంటి ఈ వివరణలన్నీ కూడా గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది, వ్యక్తిగతంగా కాదు. వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుని అందలి రవి అంతర్థంలో ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకుని తగు శాంతులు కానీ, ఏ విధమైనటువంటి రాయిని మనం ధరిస్తే కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకోండి. ఈ రాశి ఫలితాల్లో కేవలము సంక్రమణ చెందిగేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పడం జరుగుతోంది. ఇందులో అంతర్దశ అనేటువంటిది ఏం జరుగుతోంది, దానివల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి, ఇందులో మనం ఏదన్నా వ్యక్తిగతంగా మారాలా, సమయాన్ని మనకి అనుకూలంగా ఏ విధంగా ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే సమయం మనకు అనుకూలిస్తుంది, ఏ దిశగా మనం వెళ్తే మన యొక్క కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయి, ఈ నెల రోజులు కూడా ఏ విధమైనటువంటి నియమాలు పాటించుకుంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, ఇంట్లో చికాకులు పోవడానికి ఈ నెల రోజులు ఏ విధమైన నియమాలు పాటించుకోవాలనేది పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో, నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వివరణ ద్వారా మీ యొక్క జాతకంలో మార్పులు చెందించుకుని చక్కగా అందరూ కూడా మీ సమస్య నుంచి బయటపడేటువంటి మహత్తవకాశం కలుగుతుందని పార్వతీదేవిని పరిపూర్ణంగా నమ్ముతూ అమ్మవారి పాదాలు పట్టుకుని మీకు ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 19 వరకు జరిగేటువంటి మార్పులు, దానివల్ల మనకి పొందేటువంటి సత్ఫలితాలు, దాంట్లో వచ్చేటువంటి విపత్తులు, ఇవన్నీ కూడా
క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రవి సంక్రమణ సింహలగ్నంలోకి ప్రవేశిస్తూ ఉండడం వల్ల కాస్త కలిసి వచ్చేటువంటి అవకాశం, తాత ముత్తాతల నుంచి మీరు చూస్తున్న ధనాన్ని మీ చేతిలోకి రావడం, ఆనందపడడం, మీకు గౌరవం అనేటువంటిది లభించడం, మీ యొక్క జాతకంలో కొన్ని మార్పులు సంభవించి ఆకస్మికమైన ధనాన్ని మీరు పెంపొందించుకునే అవకాశం లభించడం అనేటువంటిది కుంభరాశి వారికి జరుగుతుంది. అయితే కుంభరాశి వారు మీ యొక్క శత్రువును కూడా మీకు మిత్రులయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మీ శత్రువుని మీరు క్షమించేటువంటి అవకాశం ఈ సెప్టెంబర్ 3వ వారంలో అయ్యిందిలే అనేటువంటి ఒక మనసు మారి మీరు ఉన్నతమైన ఆలోచన రావడానికి వెళ్తుంటారు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతున్నాయి కదా, వాటి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి నానుడి కుంభరాశి వారు ఉపయోగించుకుని మీ యొక్క స్థితిని మార్చుకునే అవకాశం ఈ సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి ఏర్పడుతుంది. అయితే రవి సంక్రమణ సింహలగ్నంలోకి రావడం, కేతు సెప్టెంబర్ 2వ తారీఖున ప్రవేశించడం, వీరు ఇరువురి కలయిక కూడా శుక్రుని త్రికోణయుక్తంలో చూస్తూ ఉండడం వల్ల అద్భుతమైనటువంటి ఒక అవకాశం అనేటువంటి ఏర్పడుతుంది. ఈ అవకాశం మీకు పునాది మాత్రమే, పరిపూర్ణ అవకాశం అనేది చెప్పడానికి లేదు. మీరు ఎప్పటి నుంచో మీ డ్రీమ్ రోల్ అనుకున్న దానికి కావలసినటువంటి సమగ్రాలు అంటే వాటికి కావలసినటువంటి ఆలోచనలు, విధానాలు, నేను కూడా ఉంటాను అనేటువంటి వ్యక్తులు పరిచయం కావడం, ఇలా లైఫ్ అనేది ఒక ఆనందదాయకానికి వెళ్ళేటువంటి అవకాశం కుంభరాశి వారికి లభిస్తుంది. కుంభరాశి వారికి రవి సంక్రమణ సింహలగ్నంలో ఉండడం, చంద్రుడు శనీశ్వరుడు చక్కగా స్వక్షేత్ర యుక్తంలోంచి ఈ యొక్క రవి స్థానాన్ని చూస్తూ ఉండడం వల్ల బంధువర్గంలో మీ పేరు అనేటువంటి ఎక్కువగా వినబడి ఇతనే మన యొక్క కుటుంబంలో ఏ సమస్యనే పరిష్కరించగలడు అనేటువంటి విషయాన్ని మీకు ఆపాదించడం జరుగుతుంది. ఈ కుంభరాశి వారు వ్యక్తిగతంగా కాలుకు సంబంధించిన ఇబ్బందులు పడేటువంటి అవకాశం, అంటే మోకాలు గుజ్జు తగ్గడం కానీ, లేదా మోకాలకు సంబంధించిన నిప్పులు, కీళ్ళ నిప్పులు అనేటువంటి ఎక్కువ అవడం కానీ, ఈ నరయుక్తం అంటే కాల భాగం వరకు కూడా నరాలకు సంబంధించిన ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఈ కుంభరాశి వారు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించుకోండి. నేను చెప్తున్నది కేవలము గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను. కుంభరాశి వారు ఈ నెలంతా కూడాను ఏదన్నా గ్రామ దేవతను కానీ లేదా గంగాదేవి ఆరాధన కానీ లేని పక్షంలో ఈశ్వర ఆరాధన కానీ చేయడం చాలా మంచిది. ఈ కుంభరాశి వారు ఈ నెలలో ఏదన్నా పుణ్యక్షేత్రంలో అంటే గంగ కానీ లేదా కృష్ణా నదిలో కానీ స్నానం ఆచరించడం వల్ల కీలకు సంబంధించిన ఇబ్బందులు తగ్గి కుంభరాశి వారు ఒక స్థాయిలో అభివృద్ధి చెందేటువంటి అవకాశం కలుగుతూ మీ యొక్క శత్రువు నుంచి మీరు రక్షించుకునేటువంటి అవకాశం ఈ కుంభరాశి వారికి కలుగుతుంది. కుంభరాశి వారు ఖచ్చితంగా ఆగస్టు 3వ వారం నుంచి సెప్టెంబర్ 1వ వారం మధ్యలో పుణ్యక్షేత్ర దర్శనము, నదీ స్థానము లేదా గంగా, యమున, కృష్ణ ఈ 3 నదుల్లో ఏదో ఒక నదీ స్థానం మాత్రం ఖచ్చితంగా మీరు ఆచరించుకునేటువంటి అవకాశం లభిస్తుంది.